మోదీ ప్రభుత్వ గుప్తాధిపత్య విధానం వల్లే ఇండిగో సంక్షేమం తలెత్తిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతి రంగంలోనూ న్యాయబద్ధమైన పోటీ ఉండాలని, మ్యాచ్ ఫిక్సింగ్ తో కూడిన గుప్తాధిపత్యాలు పనికిరావని శుక్రవారం ఎక్స్ లో వ్యాఖ్యానించారు. ఇండిగో సంస్థ గురు శుక్రవారంలో భారీగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో వేల మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగడం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. విమానాల ఆలస్యం, రద్దు, నిస్సహాయత కారణంగా సాధారణ భారతీయుల మూల్యం చెల్లించుకుంటున్నారని వారన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 150 ఏళ్ల కిందటే దేశం దాటి వెళ్లిపోయిందని, ఇన్నేళ్లకు కొత్త జాతి ఏకస్వామ్యవాదులు దాని స్థానంలో వచ్చారంటూ గత ఏడాది ఓ పత్రికకు తాను రాసిన వ్యాసాన్ని ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు. విమానాశ్రయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది గుప్తాధిపత్యం లేదా ఏకాధిపత్యం ఫలితమే. స్లిప్పర్లు వేసుకునే వారు విమానాలు ఎక్కుతారని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రయాణికులు, ఇండిగో సిబ్బంది పరస్పరం బూట్లు, చెప్పులు విసురుకుంటున్నారని ఏఐసిసి మీడియా విభాగం ఇన్ఛార్జ్ పవన్ ఖేరాత్ ఎద్దేవా చేశారు. దేశంలో చాలా రంగాలు కొద్దిమంది చేతుల్లోనే ఉన్నాయని, ఈ ప్రభుత్వం వల్లే ఇలా జరుగుతోందని, ఇది ఆర్థిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి, దేశానికే ఆరోగ్యకరం కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. విమానయాన పరిశ్రమలో ఒకప్పుడు పోటీ ఉండేదని, మోదీ ప్రభుత్వం దాన్ని 2 కంపెనీల చేతుల్లో పెట్టిందని, ప్రయాణికుల ప్రయోజనాల కంటే కార్పొరేట్ పేరాశకే ప్రాధాన్యతనిస్తోందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధ్వజమెత్తారు.